ఎవరైతే అగ్రిప్రెన్యూర్స్ గా కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం, తర్వాత ఎరువులు అమ్మే వాళ్ళ కోసం, ఆల్రెడీ ఫర్టిలైజర్ షాప్స్ ఉండి ఇంకా మీ బిజినెస్ ని పెంచుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే మనం ఈ రోజు వీడియో దేని గురించి అంటే మరి ముఖ్యంగా అగ్రి బిజినెస్ కావాలనుకునే వాళ్ళు, అంటే ఎవరైతే అగ్రిప్రెన్యూర్స్ గా కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం, తర్వాత ఎరువులు అమ్మే వాళ్ళ కోసం, ఆల్రెడీ ఫర్టిలైజర్ షాప్స్ ఉండి ఇంకా మీ బిజినెస్ ని పెంచుకోవాలనుకునే వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళ కోసం, అంటే అగ్రిప్రెన్యూర్ గా డెవలప్ కావాలనుకున్నటువంటి యువకులు ఎవరైనా సరే అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. ఏంటిది అంటే మనం ఆల్రెడీ సునందనం బ్లాక్ గోల్డ్ అనేటువంటి ఎరువును తయారు చేయడం జరిగింది. ఈ యొక్క బ్లాక్ గోల్డ్ అనే పేరుతో చాలా మంది అసలు ఈ ఎరువు ప్రత్యేకత ఏంటి అని తెలుసుకున్న వాళ్ళు ఫోన్ చేయలేకుండా ఉన్నారు. అంటే ఫోన్ చేసి తప్పకుండా వివరాలు తెలుసుకొని మొదటిగా 1 ఎకరాకు 2 ఎకరాలకి, కొందరైతే 40 ఎకరాలకి అలా వాడుకోవడానికి ఆల్రెడీ తీసుకుంటూ ఉన్నారు. తెలిసిన రైతులు, కొంచెం అవగాహన ఉన్న రైతులు, అలాంటి వాళ్ళందరికీ కూడా అర్థమైంది. ఎందుకు అంటే మనం ఈ వీడియోని అంటే ఈ ఎరువుని, మన సునందనం బ్లాక్ గోల్డ్ అనేటువంటి ఎరువులో దాని ప్రత్యేకత ఏంటి, దాన్ని ఎలా తయారు చేశాము, దాంట్లోని ఇంగ్రీడియంట్స్ ఏంటిది, ఆ ఇంగ్రీడియంట్స్ తో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఎలా ఇనాక్యులేట్ చేసుకున్నాము, దాంట్లో వచ్చేటువంటి న్యూట్రియంట్స్ విలువలు ఏంటి అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా అసలు కాంప్రమైజ్ అయ్యి, అంటే దాని గురించి తెలుసుకొని చాలా ఎక్సైట్మెంట్ తో మేము చాలా మందితో మాట్లాడాము, చాలా ఎరువులు తయారీ వాళ్ళ దగ్గర చూసాము, విన్నాము, తెచ్చుకొని వాడాము. కానీ ఇది ప్రత్యేకంగా ఉంది. ఎందుకు అంటే మీరు ఇందులో నల్ల బంగారాన్ని కలిపారు. అంటే బ్లాక్ గోల్డ్ నల్ల బంగారం అని చెప్తున్నారు, దాన్ని నిజంగానే బంగారం లాగా తయారు చేసాం. ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి చాలా మంది అంటే నిపుణులు అని చెప్పొచ్చు, మన ప్రకృతి వ్యవసాయంలో ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ వాళ్ళు ఈ ఎరువుని అంటే చూసి పర్టికులర్ గా తెలుసుకున్నాక, చూసిన తర్వాత చాలా మంచిగా అప్రిషియేట్ చేయడం జరిగింది. మాకు ఇంత మంచి ఎరువు మీరు అందుబాటులోకి తెస్తున్నందుకు నిజంగా చాలా అప్రిషియేషన్స్ అని చెప్తూ మనల్ని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. చాలా మంది రైతులు ఇక్కడికి వచ్చి చూసి ఇంకా కన్విన్స్ అయ్యి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే చూసిన తర్వాత అసలు వాడితే బాగుంటది నిజంగా అని తీసుకోవడం జరిగింది. అదే విధంగా మనం కూడా మన పొలంలో ఇది మేము కొత్తగా తీసుకున్న పొలము అని చెప్పి మీకు చూపించడం జరిగింది ఆల్రెడీ. తర్వాత 1 నెల తర్వాత ఈ ఎరువు వాడిన తర్వాత 1 నెలకి మన కూరగాయల్లో గాని, అరటి మొక్కలలో గాని, ఇతర మొక్కలలో చేంజెస్ ఏంటి, అక్కడ నేల స్వభావం ఏ విధంగా మారింది అని కూడా మీకు వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటి అంటే చిన్న సన్నకారు రైతులు అందరూ అడగడం తోటి రైతులకి అందుబాటులోకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి. 10 ఎకరాలు, 20 ఎకరాలు, 5 ఎకరాల నుంచి వాళ్ళు తీసుకునేది కొద్దిగా పెద్ద మొత్తంలో తీసుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి డైరెక్ట్ గా వెహికల్లో వెళ్ళిపోతుంది, తీసుకుంటున్నారు, బాగుంది. మరి చిన్న రైతుల పరిస్థితి ఏంటిది అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ట్రాన్స్పోర్టేషన్ తోటి ఇబ్బంది పడుతున్నారు. దీనికి మనం దాని వల్ల ఏమైతుంది అంటే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ఏరియాస్ లో రైతులు గాని, డిస్ట్రిబ్యూటర్స్ గాని, డీలర్స్ గాని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అయితే కొన్ని ఏరియాస్ లో వాళ్ళు మాత్రమే రావడం జరిగింది. కర్నూలు జిల్లాలో కొందరు, తర్వాత రాజమండ్రి జిల్లా నుంచి కొందరు రావడం జరిగింది. తర్వాత ఇంకొందరు ఏంటిది అంటే డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళు వచ్చి మాతో టైఅప్ అవుదాము అని అడగడం జరిగింది. బట్ వాళ్ళని కొంచెం మనం హోల్డ్ లో పెట్టడం జరిగింది. ఎందుకు అంటే మొదటగా ఇది రైతు దగ్గరికి నేరుగా వెళ్ళిపోవాలి. అది డిస్ట్రిబ్యూటర్ ఒక్కరే ఉంటే ఒక్కరి చేతులే మారుతుంది. కాబట్టి డిస్ట్రిబ్యూటర్ దగ్గరే రేట్ అన్నది మనకు రైతు కూడా రీజనబుల్ గా ఉంటుంది. కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ కంపెనీ, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్, మళ్ళీ రైతు, సో 2-3 చేతులు మారే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పినాము, కానీ కొంచెం హోల్డ్ లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రైతులకి మనం ఏంటిది, మనం జస్ట్ ఎరువును కాదు అమ్మేది. మేమేంటిది అంటే రైతుకి వాళ్ళ నేలను ఫస్ట్ బాగు చేసుకునేటువంటి ఒక మంచి సువర్ణ అవకాశం. ఎందుకు ఏంటి ఇన్ని రోజులు బాగలేదా నేల అంటే బాగానే ఉంది, కానీ మనం వాడినటువంటి ఈ యొక్క కెమికల్ సింథటిక్ ఫర్టిలైజర్స్ వల్ల నేల అన్నది సౌడు భూమిగా మారిపోతుంది, గట్టిపడిపోయింది. సూక్ష్మజీవులు అన్నది కూడా లేకుండా పోయినాయి. సాయిల్ అన్నది లూజ్ గా లేకుండా కాంపాక్ట్ గా గట్టిపడిపోయింది. కాబట్టి దాన్ని బాగు చేసుకునే బాధ్యత మన అందరికీ ఉన్నది. దానికోసమే మేము ఈ యొక్క ఎరువుని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. రైతులందరికీ అందించాలి, ఇంకా పంటలు బాగా పండాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రోడక్ట్ ని అందరికీ
రీజనబుల్ ప్రైస్ లో అందరికి అందుబాటులోకి రావాలి అన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేయడం జరిగింది. అయితే మనము ఎరువులు ఒక్కటి అమ్మడం కాదు, మంచి నేలను తయారు చేయాలి అన్న ఉద్దేశంతో కాబట్టి మీరు మాతో పాటు ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములు కావాలి అనుకుంటే మాతో చేతులు కలపండి. మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మరి ఎవరికంటే వాళ్ళకు కూడా ఇవ్వదలుచుకోలేదు. కరెక్ట్ ప్రాపర్ కొంచెమైనా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఏంటిది, ఎట్లా దీని ప్రయోజనాలు, దీన్ని ఎట్లా తయారు చేస్తున్నాము వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి తర్వాత వాళ్ళకు ట్రైన్ చేసి మంచిగా రైతులకి చూయించి వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పి ఓపికగా అర్థమయ్యే భాషలో వివరించేటట్లు ఎవరికైతే ఓపిక ఉందో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని అలాంటి వాళ్లకు మాత్రమే ఇవ్వాలి అనుకుంటున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళు మీలో ఉంటే మీరు ముందుకు రావచ్చు. తప్పకుండా మీకు మేము చేయూతనిస్తాం. తర్వాత అయితే మనకేంటిది, ఎందుకు అంటే మనం ఈ ఎరువులో ఉన్న ప్రత్యేకతలు అందరికీ ఆల్రెడీ తెలుసు, ఇంకా కూడా చెప్తా ఉన్నాము. కాకపోతే మొదటగా ఏంటి, రైతుకు భూమి బాగుంటే మొక్కలు బాగా ఎదుగుతాయి. భూమి బాగుంటేనే మొక్క ఎదుగుదల గాని, మొక్కల వేర్ల విస్తరణ అంటే వేర్ల పెరుగుదల గాని, వేర్లు బాగా పెరిగి హెల్దీ రూట్స్, ఫీడర్ రూట్స్ ఎక్కువైతే ఎక్కువ న్యూట్రియంట్స్ ని, నీటిని అబ్జర్వ్ చేసుకొని మంచిగా బాగా బలంగా మొక్క పెరగగలదు. మొక్క బలంగా పెరిగి బాగా దృఢంగా ఉంటేనే దానికి పెస్ట్ రెసిస్టెంట్ గాని, దేనికైనా వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల్ని, ఒడిదుడుకులు గాని తట్టుకునే శక్తి వస్తుంది. మొదటిగా ఏంటిది, మొక్కకు అన్ని రావాలంటే నేల బాగుండాలి. నేల బాగుంటే వేర్లు బాగుంటాయి. వేర్లు బాగుంటే మొక్క బాగుంటుంది. మొక్క బాగుంటే మంచిగా అధిక పెరుగుదల, మంచి ఎక్కువ అధిక పూతలు, అధిక ఫ్రూట్ సెట్, అధిక దిగుబడి, రైతుకు లాభం. ఈ విధంగా రైతుకు లాభం రావాలంటే అంత ముడిపడి ఉన్నది దేంతో అండి, మన నేల. మన నేలను మనం తిరిగి మళ్ళీ బంగారంగా జీవంతో నింపాలి అనుకుంటే మన సునందనం బ్లాక్ గోల్డ్ చాలా మంచి పరిష్కారాన్ని ఇస్తుంది. కాబట్టి ఎవరైనా ఈ యొక్క ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు కావాలి అనుకుంటే మాతో చేతులు కలపచ్చు. అయితే ప్రతి జిల్లాలో కొన్ని మండలాలకు ఒక్కొక్కరిని ఇస్తాము. మరి కాంపిటీషన్ కూడా రాకూడదు. బట్ ఇది కూడా అందరికీ కాదు. ఎవరైతే నిజంగా చేయాలనుకుంటారో, నిజంగా తాపత్రయం ఉన్నదో, నిజంగా మీరు కూడా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే. కాబట్టి యువకులు, నిరుద్యోగులు, తర్వాత అగ్రిప్రెన్యూర్స్ గా కావాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఎవరైతే ఫర్టిలైజర్ షాప్స్ అలా ఉన్నారో వాళ్ళకు ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ప్రకృతి వ్యవసాయానికి ఎంత డిమాండ్ ఉంది అని. అంటే మనకు కెమికల్ ఫ్రీ సాగు విధానానికి ఎంత డిమాండ్ ఉంది అని. ఆల్రెడీ మనకు కరోనా తోటి అందరికీ ఒక మంచి అవగాహన వచ్చింది. తక్కువ కెమికల్స్ యూజ్ చేసి పండించిన పంటలలో అధిక పోషకాలు ఉంటాయి అని అర్థమైపోయింది. కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది. కాబట్టి రాబోయే నెక్స్ట్ తరాలకు లేదా రాబోయే రోజుల్లో మనకు కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ లో ఉన్నంత డిమాండ్ ఇంకా కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుందని చెప్పొచ్చు. దానికోసం ఇప్పటి నుంచే మీరు ముందస్తుగా మీ ప్రయాణం, మీ అడుగులు ఇటువైపుకి వేస్తే మీ యొక్క కెరీర్ బాగుంటుంది. రైతులకి మనం నిజంగా సహాయం చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకు అంటే మేమే అన్ని పనులు చేయలేం కాబట్టి మీరు ఇందులో భాగస్వాములు అయితే ఇంకా బాగుంటుంది. రైతుల దగ్గరికి నేరుగా తీసుకెళ్లొచ్చు అన్న ఉద్దేశంతో మాత్రమే మీకు మా సైడ్ నుంచి, సునందనం ఫార్మ్స్ నుంచి మా యొక్క పిలుపు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కావాలి అనుకున్న వాళ్ళు సద్వినియోగం చేసుకొని ముందు ఏ జిల్లా నుంచి అయితే ఎవరైతే ముందు అడుగుతారో వాళ్లకు మాత్రమే, వాళ్ళను కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు సరైన ప్రాపర్ నాలెడ్జ్ ఉంది అని అనుకుంటే మాత్రమే మేము అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి మీ తరపు నుంచి ఎవరైనా చేయాలి అనుకుంటే మాకు స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి వాట్సాప్ చేయగలరు లేదా ఫోన్ చేయగలరు. సో మనందరం కలిసి ఈ ఉద్యమంలో పాల్గొని మన యొక్క భూముల్ని మళ్ళీ తిరిగి జీవంతో నింపుదాం. మళ్ళీ తిరిగి రైతుకి మంచి ఈ యొక్క భూమిని రైతు దగ్గరకి మళ్ళీ మంచి భూమిని చేరుద్దాం. సో మంచి భూమి అంటే జీవంతో ఉన్నటువంటి మట్టిని ఇద్దాం. అప్పుడు మట్టి జీవంతో ఉంటే మిగతాదంతా మట్టే చూసుకుంటుంది అన్నది మా ఉద్దేశం. కాబట్టి మీరు దీనికి ఏకీభవిస్తే, మీరు ఇందులో భాగస్వాములు కావాలనుకుంటే మాతో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.